హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, టుడే మన మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ దిల్పసంద్ రెసిపీ. దిల్పసంద్ రెసిపీని పర్ఫెక్ట్గా వితౌట్ అవెన్తో ఎలా చేయాలో చూద్దాం. అంతేకాదు, బేకరీ స్టైల్లోలా ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. తిన్నవారు అస్సలు మర్చిపోరు, అంత కమ్మటి రెసిపీ. ముందుగా దిల్పసంద్ చేయడానికి మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని తీసుకుందాం. ఇందులోనే కొద్దిగా అంటే చిటికెడు ఉప్పుని వేయండి. అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడాను యాడ్ చేయండి. అలాగే వేడి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి బాగా కలపండి. మీరు నెయ్యి ప్లేస్లో రిఫైన్డ్ ఆయిల్ని కానీ లేదా బటర్ని కానీ యూజ్ చేయొచ్చు. ఇలా బాగా మిక్స్ చేశాక వాటర్ని కానీ లేదా కాచి చల్లార్చిన పాలను కానీ వేసి పిండి ముద్దలా కలపండి. మీరు పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు దిల్పసంద్లోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేద్దాం. మరొక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడిని తీసుకోండి. ఎండు కొబ్బరిని ఇలా పొడిలా మిక్సీ పట్టి తీసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలక్కుల పొడిని, కట్ చేసిన 2 టీ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని, 2 టీ స్పూన్ల కిస్మిస్లను, 4 టీ స్పూన్ల టూటీ ఫ్రూటీలను, అలానే 1/2 కప్పు చక్కెర పొడిని, షుగర్ని మిక్సీ పట్టి 1/2 కప్పు వరకు షుగర్ పొడిని యాడ్ చేయండి. 2-3 టీ స్పూన్ల కరిగించిన నెయ్యిని వేసి బాగా కలపండి. దిల్పసంద్లోకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇక్కడ మనం బేకరీ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి బేక్ చేయడానికి కుక్కర్ని కానీ లేదా ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ని కానీ తీసుకోండి. ఇందులో 1.5 లేదా 2 కప్పుల వరకు సాల్ట్ని కానీ లేదా శాండ్ని కానీ వేసి స్ప్రెడ్ చేయండి. ఇక్కడ నేను టాటా సాల్ట్ని యూజ్ చేశాను. చాలాసార్లు యూజ్ చేయడం వలన ఉప్పు నల్లగా అయింది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వేడి చేయండి. 10 నిమిషాల తర్వాత పిండి ముద్దను తీసుకొని మరోసారి బాగా కలపండి. ఈ పిండిని 2 భాగాలుగా డివైడ్ చేయండి. ఒకటి కాస్త పెద్దగా, మరొకటి కాస్త చిన్నగా ఉండేట్లు చేయండి. ఫస్ట్ చిన్న సైజ్ పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో డిప్ చేసి చపాతీలా చేసుకుందాం. మీకు ఎంత సన్నగా చేయడం వీలవుతుందో అంత పలచగా చేయండి. ఇలా చేశాక నెయ్యిని వేసి బాగా రాయండి. ఆ పైన పొడి పిండిని బాగా చల్లండి. నెయ్యిని, పొడిపిండిని ఇలా కాస్త ఫుల్గా అప్లై చేయండి. ఇప్పుడు దీన్ని రోల్లా తిప్పుతూ చుట్టాలి. ఇలా చుట్టాక మళ్ళీ దీన్ని ఇలా రౌండ్గా చేస్తూ చుట్టండి. ఇలా రౌండ్గా పిండి ముద్దలా చేశాక పొడిపిండిలో డిప్ చేసి చపాతీలా చేసుకుందాం. ఈసారి మనం ఫస్ట్ చేసినంత పలచగా చెయ్యొద్దు, కాస్త మందంగా అంటే తిక్కగానే చెయ్యండి. ఇలా కాస్త మందంగా ఉండేట్లు చేయండి. ఈ చపాతీని పక్కన పెట్టి పెద్ద సైజ్ పిండి ముద్దను తీసుకుందాం. ఇందాక మనం ఎలా చేసామో అదే స్టెప్స్తో చెయ్యాలి. పలుచగా రౌండ్గా చేశాక నెయ్యిని వేసి స్ప్రెడ్ చేయండి. ఆపై పొడిపిండిని చల్లాలి. ఫోల్డ్ చేస్తూ చుట్టండి. ఆ తర్వాత రౌండ్గా ఇలా పిండి ముద్దలా చేశాక మళ్ళీ చపాతీలా కాస్త తిక్కుగా చేసుకుందాం. మీరు బేక్ చేయడానికి ఏ ప్లేట్నైతే యూజ్ చేస్తున్నారో ఆ ప్లేట్లో పట్టేట్లు చేయండి. ఇలా చేశాక ఇందులోకి మనం తయారు చేసిన స్టఫింగ్ని తీసుకుందాం. ఇలా మిడిల్లోనే తీసుకోండి. ఇలా ఈక్వల్గా చేయండి. దీనిపైన మనం ముందుగా చేసిన చిన్న సైజ్ చపాతీని పెట్టి సైడ్స్ ఊడిపోకుండా బాగా ప్రెస్ చేయండి. ఇప్పుడు పైన అంటే ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో వాటర్ని బాగా అప్లై చేసుకుందాం. దీని వలన మనం సైడ్స్ అతికించే పిండి ఊడిపోకుండా ఉంటుంది. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఇలా మలుపుతూ పెట్టండి. మంచి డిజైన్ షేప్లో వస్తుంది. ఇలా కాస్త ప్రెస్ చేస్తూ లోపల స్టఫింగ్ని స్ప్రెడ్ చేయండి. మీరు హార్డ్గా అనద్దు, స్లోగా అనండి, లేదా పిండికి హోల్స్ పడిపోయి స్టఫింగ్ బయటకొస్తుంది. ఇప్పుడు బేక్ చేయడానికి తీసుకున్న ప్లేట్లోకి కొంచెం నెయ్యిని వేసి బాగా రాయండి. ఇందులోకి దిల్పసంద్ను తీసుకుందాం. పైనుండి కూడా కొద్దిగా నెయ్యిని రాయండి.
చూడండి, ఇక్కడ సాల్ట్ కూడా బాగా వేడయ్యింది. నిదానంగా ఈ ప్లేట్ని పెట్టండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు బేక్ చేయండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి మరో పక్కకి టర్న్ చేసి బేక్ చేసుకుందాం. ఇలా ప్లేట్లోకి రివర్స్లో అని తీస్తే ఈజీ అవుతుంది. మళ్ళీ మూత పెట్టి ఇప్పుడు లో ఫ్లేమ్లో 15 నుండి 18 నిమిషాలు బేక్ చేయండి. అంటే మొత్తం బేక్ చేయడానికి మనకు 30 నుండి 35 నిమిషాల టైం పడుతుంది. 18 నిమిషాల తర్వాత ప్లేట్ని బయటికి తీసుకుందాం. దీనికి మళ్ళీ కొద్దిగా నెయ్యిని కానీ లేదా బటర్ని కానీ రాయండి. ఇలా రాయడం వలన కాస్త సాఫ్ట్గా చాలా బాగుంటుంది. నెయ్యి రాసాక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత మరొక ప్లేట్లోకి ఇలా రివర్స్లో అని తీసుకుంటే సరి. అంతే, మన టేస్టీ దిల్ పసంద్ రెసిపీ రెడీ. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. చూడండి, తినేయాలనిపిస్తుంది కదా. మీరు ఓసారి కంపల్సరీగా ట్రై చేయండి. బేకరీలోలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూస్తే కాస్త పెద్దగా అనిపిస్తుంది, కానీ చేస్తే మాత్రం చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఓసారి దిల్ పసంద్ రెసిపీని ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎప్పుడూ కూడా మళ్ళీ ఇంట్లోనే చేయడానికి ట్రై చేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.